మీలో యూరిన్ ఇన్ఫెక్షన్ ఉందా లేదా తెలుసుకోవాలనుందా? మీకు యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంటే ఈ సిమ్టమ్స్ ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి. హాయ్, నేను మీ డాక్టర్ హరీష్ కుమార్ జిల్లా, జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. చాలామంది పేషెంట్స్కి యూరిన్కి వెళ్ళగానే మంటగా ఉంటుంది. కొంతమందికి ఏంటంటే యూరిన్ పాస్ చేసినాక మంటగా ఉంటుంది. కొంతమందికి ఏంటంటే యూరిన్ ఫ్రీక్వెంట్గా వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది. కొంతమందికి యూరిన్ కలర్ మారుతూ ఉంటుంది, అంటే ఎల్లో కలర్ కానీ, లేకపోతే కొంతమందికి యూరిన్ పాస్ చేసినాక బ్లడ్ రావడం అనేది ఉంటుంది. కొంతమందికి ఏంటంటే యూరిన్ పాస్ చేసినాక ఫౌల్ స్మెల్ అంటాము, అటువంటి స్మెల్ వస్తూ ఉంటుంది. కొంతమందికి ఏంటంటే యూరిన్ పాస్ చేశాక పొత్తి కడుపులో నొప్పి వస్తూ ఉంటుంది. ఇవన్నీ యూరిన్ యొక్క ఇన్ఫెక్షన్ యొక్క సిమ్టమ్స్. అండ్ ఇవి ఎందుకు వస్తూ ఉంటాయి? యూజువల్గా చాలామంది ఏంటంటే డీహైడ్రేషన్, సరిగ్గా వాటర్ తీసుకోకపోవడం వల్ల మనకి యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. ఇంకా కొంతమందికి ఏంటంటే మనకి యురెత్రా అని ఉంటుంది, అంటే కిడ్నీస్ నుంచి మనకి యూరిన్ని క్యారీ చేసేది. ఆ యురెత్రాలో ఏమైనా బ్లాక్స్ ఉంటాయి. ఆ బ్లాక్స్ దేనివల్ల వస్తూ ఉంటాయి అంటే మనకి స్టోన్స్ కానీ, స్ట్రిక్చర్స్ అంటాము, వీటి వల్ల బ్లాక్ అవుతూ ఉంటుంది. సో అటువంటివి ఉన్నా కూడా మనకి యూరిన్లో ఇన్ఫెక్షన్ అనేది వస్తూ ఉంటుంది. అండ్ కొంతమంది కపుల్ అన్హైజీనిక్ సెక్స్, అంటే సరిగ్గా హైజీన్ మెయింటైన్ చేయకుండా సెక్షువల్ యాక్టివిటీలో పాల్గొంటే ఒక పార్ట్నర్కి ఉంటే ఇంకో పార్ట్నర్కి ఆ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా కొంతమందికి ఏంటంటే యూరిన్ని హోల్డ్ చేసుకుంటారు, అంటే ఫర్ సపోజ్ వాళ్ళు ఏదో మీటింగ్లో ఉన్నారో, లేకపోతే ఏదైనా ఫోన్ కాల్లో ఉన్నారో, లేదంటే ఏదైనా ఎమర్జెన్సీ పనిలో ఉండి వాళ్ళకి యూరిన్కి వెళ్ళాలన్న సెన్సేషన్ ఉన్నా కూడా దాన్ని ఎక్కువసేపు హోల్డ్ చేయడం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేది వస్తూ ఉంటాయి. కానీ ఇటువంటి యూరిన్ ఇన్ఫెక్షన్ అనేదాన్ని మీరు లైట్గా తీసుకోవద్దండి. ఎందుకంటే ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ మెల్లమెల్లగా కిడ్నీకి స్ప్రెడ్ అయిందంటే మీకు కిడ్నీస్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మీకు యూరిన్ ఇన్ఫెక్షన్ నుంచి ప్రివెంట్ చేసుకోవాలంటే మీరు ఈ జాగ్రత్తలు పాటించాలి. ఎక్కువగా వాటర్ తీసుకోండి. కపుల్స్ అయితే పార్టిసిపేట్ ఇన్ హైజీనిక్ సెక్షువల్ యాక్టివిటీ. అండ్ ఎక్కువసేపు యూరిన్ని హోల్డ్ చేసుకోవడం అటువంటి చేయకూడదు. అండ్ ఒకవేళ మీకు అట్లా ఫ్రీక్వెంట్గా యూరిన్ వస్తుంటే షుగర్ ఉందా లేదా చెక్ చేసుకోండి. ఎందుకు అంటే వీటన్నిటి వల్ల మీకు కిడ్నీస్ డ్యామేజ్ అయితే ఆ తర్వాత మీరు చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ.